ఎలా ఉందా నా కూలీ? ఇప్పుడే రజనీకాంత్ గారి సినిమా చూసి వస్తున్నా మామూలు కేకలాంటి కేకలు. అసలు నిజంగా 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చినా కానీ రజనీకాంత్ స్టైల్ కొట్టేవాడే లేడు. ఆ రేంజ్ లో ఉంది అసలు ఏమన్నా స్టైల్స్ అన్న. అంటూ ఇందులో జైలర్ సినిమా లాగా ఉంది అంటున్నారు కానీ కాదు, దానికి మించిపోయింది. ఫస్ట్ సాంగ్ అరుద్ సాంగ్ ఇర్రాగా తీసింది. నాగార్జున కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మాస్ క్యారెక్టర్ మళ్ళీ నాగార్జున కెరియర్ లా మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చినట్టు అనుకోవచ్చు అంటే ఈ సినిమాతో. నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి నాగార్జున గారిది. యాక్చువల్లీ నేను వచ్చింది సినిమా నాగార్జున గురించి. ఎలా ఉందా నా కూలీ? ఓవరాల్ గా ఏంటంటే మనం ఈ మూవీ చూసి బాగానే నేర్చుకోవచ్చు. అటు కమర్షియల్ గాను బాగుందన్నమాట, ఇటు క్రిటికల్ అక్లైమ్ కూడా డెఫినెట్లీ వచ్చే విధంగా ఉంది. సో ముఖ్యంగా రజనీకాంత్ ఇద్దరి మధ్య సీన్స్ కొన్ని ఉంటాయన్నమాట, ఇద్దరు కెమిస్ట్రీ అదైతే నాకు బాగానే నచ్చింది. నాకైతే వచ్చిండే పెట్టిండే అమౌంట్ నాకు వర్త్ అనిపించింది, పర్వాలేదు బాగానే ఉంది అనిపించింది. ఎలా ఉందా నా కూలీ? సూపర్. స్టోరీ పరంగా అయితే ఒక లెవెల్ అన్న. నిజంగా కొన్ని క్యారెక్టర్లు మాత్రం చాలా బాగా నచ్చాయి. నిజంగా మెయిన్ ఏంటంటే సినిమా హీరో అంటే ఎవరు, మన రజనీకాంత్ తలేవార్ తగ్గేదేలే అన్నట్టు తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. బీజం అని కాదు భయ్య, సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ సూపర్ గా ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ భయ్య. ఎలా ఉందా నా కూలీ? చాలా బాగుంది. మెసేజ్ ఇలా కాదు, దిమ్మ తిరిగిపోయేలా ఉంది. సో యాక్షన్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, రజనీకాంత్ ఎవర్ గ్రీన్. సో బట్ ఈ మూవీ అయితే చాలా అన్ని మూవీలు కలిపి ఇది ఫైనల్ టాప్ మోస్ట్ హిట్ అవుతుంది ఈ మూవీ గ్యారంటీగా. విత్ ఇన్ 1 వీక్లో కలెక్షన్స్. అది తెలుగు అదే తమిళ్ మూవీ తెలుగులో ఇంతలాగా అవ్వడం చాలా గ్రేట్ నిజంగా. అసలు రజనీకాంత్ ఆబ్వియస్లీ క్రేజ్ ముందు నుంచే ఉంది. అనిరుద్ మ్యూజిక్ ఇప్పుడు కూడా గుండెలో దడమని కొట్టుకుంటుంది. అనిరుద్ మ్యూజిక్ అలా ఉందండి. అనిరుద్ బ్రో షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్.